హలో అండి, వెల్కమ్ టు అన్వీస్. మొత్తానికి టాప్ 5 కంటెస్టెంట్స్ అయిపోయారు. లాస్ట్ వీక్ వచ్చేసాము. సో ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ఒక లైఫ్ జర్నీ ఎలా జరిగింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏమనిపించిందో ఒక్కొక్కరి వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో అందులో భాగంగానే నబీల్ వీడియో ఈరోజు. సో నబీల్ది బిగ్ బాస్ లో తన జర్నీ ఎలా జరిగింది, డే 1 నుంచి టాప్ 5 వరకు ఎలా వచ్చాడు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి, ఎక్కడ డౌన్ అయిపోయాడు, ఎక్కడ మళ్ళీ అప్ అయ్యాడు, సో ఎలా టాప్ 5 కి రీచ్ అయ్యాడు, దీని గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడతాను. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. స్టార్టింగ్ లో మనం చూసుకుంటే నబీల్ గురించి జైవిని చూసుకుంటే స్టార్టింగ్ లో చూస్తే యాక్చువల్లీ సోనియా, నిఖిల్, యష్మి వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతున్నప్పుడు నబీల్ బాగా ఆడినప్పుడు కూడా నువ్వు యష్మికి ఎందుకు ఇచ్చావని సోనియా పాయింట్ తీసింది. సో అప్పుడు కూడా నబీల్ ఏం మాట్లాడలేదు. అక్కడ సీత కూడా మాట్లాడింది. ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత సీత, సోనియా కలిపి నీ గురించి నువ్వు మాట్లాడడం నేర్చుకో, నీ వాయిస్ నువ్వు తీయు, నువ్వు మాట్లాడు, అలా సైలెంట్ గా ఉండుకో అని చెప్తుంటే నెక్స్ట్ వీక్ నుంచి నేను నా వాయిస్ నేను తీస్తాను, నేను మాట్లాడతాను, నా గురించి నేను మాట్లాడతా, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడేవాడు. ఇంకొకటి ఆది చోమ్ గారు, శేఖర్ భాష, నబీల్ వీళ్ళందరూ ముగ్గురు కూర్చొని మాట్లాడుకునేవారు అనమాట. ఏంట్రా మనం ఏ ఇంట్లోకి వచ్చాం, వాళ్ళ ఇంట్లోకి ఏమన్నా వచ్చామా, ఎక్కడికో వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ చేసుకునేవారు. స్టార్టింగ్ లో వీళ్ళు డామినేషన్, అంటే తర్వాత కూడా డామినేషన్ ఓకే, స్టార్టింగ్ లో చాలా ఎక్కువ డామినేషన్ ఉండదు. ఎలా గ్రూపుల కింద ఉండిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తే సైలెంట్ గా ఉన్న వాళ్ళని అసలు పట్టించుకునేవారు కాదు. వాళ్ళు దరిదాపుల్లో కూడా వచ్చేవారు కాదనమాట. ఇప్పుడు సోనియా, నిఖిల్, పృథ్వీ ఒక గ్రూపు, మణికంఠ అయితే వీళ్ళతో పాటు ఉండేవాడు, లేదంటే మళ్ళీ వాళ్ళతో పాటు ఉండేవాడు. అభయ్ నవీన్ కూడా వాళ్ళ గ్రూపే, నలుగురు. ఇక్కడేమో ఎవరు, యష్మి, ప్రేరణ, ఇంకెవరు వీళ్ళతో పాటు ఉండేవారు. ఆ తర్వాత సీత, విష్ణుప్రియ, నైనిక. సో వీళ్ళ గ్రూపులు ఉంది. వాళ్ళ డామినేషన్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు అనమాట. అందులో వీళ్ళు సైలెంట్ గా ఉన్న వాళ్ళు సస్టైన్ అవ్వలేం, ఇంక ఉండవలేమేమో, వెళ్ళిపోతామేమో అన్న ఫీలింగ్ లో ఉండేవారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక 2-3 వారాలు అయిపోయిన తర్వాత అందరూ కూడా భయపడేది ఎవరికైనా ఉంటే సోనియా నామినేషన్ లోకి వస్తే తప్పు ఎవరిదైనా సరే, తనదైనా అవ్వచ్చు, ఎదుటి మనిషిదైనా అవ్వచ్చు, కానీ తప్పు ఎదుటి వాళ్ళదే, సోనియాదే కరెక్ట్ కదా అన్నట్టుగా మాట్లాడుతుంది, అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. అందుకని సోనియా నామినేషన్ అంటే అందరూ భయపడేవారు. అలాంటి సోనియానే నామినేషన్స్ లో మాట్లాడనివ్వకుండా చేసి గట్టిగా ఓ అమ్మ చెప్పమ్మ తల్లి అనుకుంటా అరవడం, అక్క చెప్పక్క అనడం, ఇలాంటివన్నీ చేసి ఆమెను కంట్రోల్ చేసేసరికి ఒక్కసారి అందరు నబీల్ వైపు చూడడం మొదలు పెట్టారు. ఏం మాట్లాడాడ్రా, అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఇది కదా కావాల్సింది అని చెప్పి అనడం. ఆ తర్వాత తనకి ఆ మాట్లాడిన తర్వాత తన మీద తన కాన్ఫిడెన్స్ రావడం, నేను బాగా మాట్లాడాను, నేను కంట్రోల్ చేశాను, వా సూపర్ అని కాన్ఫిడెన్స్ రావడం. ఇంకా అప్పుడు తన పాయింట్ అవుట్ తీసి మాట్లాడడం. తర్వాత గేమ్స్ ఇంకా చాలా బాగా ఆడడం, గేమ్స్ ఆడుతున్న ప్రతిసారి తన కాన్ఫిడెన్స్ పెరగడం, నేను కూడా ఆడగలను, నేను మాట్లాడగలను అని చెప్పి అలా పెరుగుతూ ఆఖరికి మెగా చీఫ్ అయ్యాడు హౌస్ కి. అసలు అలాంటి సిచ్యువేషన్ లో నబీల్ ఏమయ్యాడంటే విన్నర్ మెటీరియల్. అసలు నిజం చెప్పాలంటే ఒక టైంలో నబీలే విన్నర్ అయిపోతాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది అందరికి. ఎందుకంటే పాయింట్ మాట్లాడతాడు, మామాట ఉండదు, ఫ్రెండ్ ఉండదు, గ్రూప్ గేమ్స్ ఏమి ఉండవు, తన ఇండివిజువల్ గేమ్ తను ఆడతాడు, ఓవర్ యాక్షన్స్ ఉండవు, ఓవర్ హగ్స్ ఉండవు, ఓవర్ కిస్లు ఉండవు, ఏమీ ఉండవు, అలా ఉండేవాడు. అప్పట్లో స్టార్టింగ్ లో అందరూ ఓవర్ హగ్లు, ఓవర్ కిస్లు, నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చే వరకు అన్ని తగ్గలేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి తర్వాత సోనియా గారు ఎలిమినేషన్ అయిపోయారు. తర్వాత నెక్స్ట్ వీక్ అనుకుంటా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. అప్పటి వరకు కూడా నబీల్ హయా ఒక రేంజ్ లో జరిగింది. నబీల్ వైపు అందరూ చూడు, నబీల్ ఎక్కడ ఉంటున్నాడు, నబీల్ ఎలా మాట్లాడుతున్నాడు, నబీల్ ఎవరితో క్లోజ్ ఉంటున్నాడు, నబీల్ ఏం చేస్తున్నాడు, నబీల్ అది అని చెప్పి సివే చూడడం, ఇంకా మణికంఠకి సపోర్ట్ చేయడం, మణికంఠ వీళ్ళందరూ టార్గెట్ చేసినప్పుడు మణికంఠ సపోర్ట్ చేసి మణికంఠని మాట్లాడడం, ఆ విధంగా మణికంఠ నబీల్ క్లోజ్ అవ్వడం. సో ఈ తర్వాత ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత నబీల్ గురించి ఎప్పుడైతే పొగడం మొదలు పెట్టారో, నువ్వు నామినేషన్స్ చాలా బాగా మాట్లాడుతున్నావు, నామినేషన్ చాలా బాగా చేస్తున్నావు, నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పడం, అందరినీ నామినేషన్ వేసి నబీల్ వెయ్యకూడదు, ఇలాంటివన్నీ చూసాక నబీల్కి ఏమనిపించింది, కాన్ఫిడెన్స్, ఓహో నేను నామినేషన్స్ లో బాగా మాట్లాడుతున్నాను అంటే నామినేషన్ లో పాయింట్లు బాగా పెట్టాలి అని చెప్పి ఒక్కొక్కసారి లేని పాయింట్స్, అంటే అక్కడ అరవాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, అయినా సరే గట్టిగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కొంతమందికి మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది అని అనిపించింది. యాక్చువల్ గా పెరిగింది కూడా. ఇంకొకటి, సో పాయింట్స్ గేమ్ ఆడినప్పుడు తను గెలిచాడు అనుకోండి, తన గురించి తను డప్పు చెప్పుకోవడం, తన గురించి తను నేను ఇలా చేస్తా, అలా ప్లాన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఇలా చేస్తా అలా అవుతుందని అని చెప్పుకునేవాడు. అది ఎదుటి మనిషి ఎవరైనా గెలిచారు అనుకోండి, అక్కడ వాళ్ళకి అది తెలిసిన పని, అందుకనే గెలిచారు, ఇలా మాట్లాడేవాడు అనమాట. సో ఇవన్నీ కూడా నబీల్ గ్రాఫ్ ని కొంచెం తగ్గించుకుంటూ వచ్చాయి. ఇంకా
తర్వాత ఏమైంది, ఇంకా డిస్కషన్స్ లో కానీ ఏదైనా సరే నామినేషన్ సరిగ్గా పాయింట్ పెట్టకపోవడం కానీ ఇలాంటివన్నీ. ఆ తర్వాత కొన్నాళ్ళైన తర్వాత ఏమైంది, తనకి కంప్లీట్ గా నామినేషన్స్ లోకి రావడం అనేసాడు. ఒక 3 వీక్స్ 4 వీక్స్ నామినేషన్ లోకి రాలేదు. నామినేషన్స్ కి ఎప్పుడైతే రాలేదో అప్పుడే తన పాయింట్స్ రాకపోవడం, తనకు కామ్ అయిపోవడం జరిగింది అనమాట. ఇంకా తర్వాత ప్రేరణ అండ్ నబీల్ జర్నీ కూడా మాట్లాడుకోవాలి. ప్రేరణ అండ్ నబీల్ క్లాన్స్ డివైడ్ చేసినప్పుడు, ప్రేరణని నబీల్ ఒక క్లాన్ వేసినప్పుడు వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మెగా చీఫ్ అయిన తర్వాత, నబీల్ మెగా చీఫ్ అయిన తర్వాత ప్రేరణని పట్టించుకోలేదనో, లేకపోతే ఇవన్నీ పెద్ద పెద్ద డిస్కషన్స్ అయ్యి ప్రేరణ నబీల్ ఇమ్మెచ్యూర్ అనడం, స్లాబ్ కొడతానండం, ఇలాంటివన్నీ జరిగి వాళ్ళ మధ్యలో నామినేషన్స్ లో పెద్ద రచ్చ జరిగి, సో అందులో కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక 2 వీక్స్ అనుకుంటా నామినేషన్ చాలా హై స్ట్రాంగ్ గా అయ్యి ఇద్దరి మధ్యలో. సో ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు బాగా కలిసిపోయారు. ఇప్పటికి కూడా వాళ్ళ మధ్య నబీల్కి బ్యూటిఫుల్ రిలేషన్ ఏదైనా ఉంది అంటే ప్రేరణతో మంచి రిలేషన్ ఉంది. ఒక అన్న చెల్లో అక్క తమ్ముడు రిలేషన్ మాత్రం చాలా బాగుంది. టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటారు, మళ్ళీ వెంటనే కలిసిపోతుంటారు. వాళ్ళ రిలేషన్ అంత స్ట్రాంగ్ అయ్యింది, చాలా క్యూట్ రిలేషన్. ఎంతలా అంటే ప్రేరణ తనకు వచ్చిన ప్రతి ఐడియా నైట్ పడుకునే ముందు తనకు వచ్చిన స్ట్రెస్ అంతా కలిపి నబీల్ మీద పడేస్తుంటారు అనమాట. వింటూ ప్రేరణ చాలాసార్లు చెప్పింది ఇదే విషయం. సో అంత స్ట్రాంగ్ అయ్యారు, అంత క్యూట్ గా రిలేషన్ మెయింటైన్ చేశారు. అలాగే నబీల్ అండ్ మణికంఠ సో రిలేషన్ కూడా చాలా బాగుంది. మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాడు. ఎప్పుడైనా మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గౌతమ్తో కూడా ఒక ట్రాక్ నడిపాడు. గౌతమ్ నబీల్ అండ్ కూడా కొంచెం స్ట్రాంగ్ అంటే కొంచెం రిలేషన్ బాగుంది, ఫ్రెండ్లీగా ఉంటున్నారు. గౌతమ్ కొంచెం క్లోజ్ అయ్యింది. ఎవరికైనా ఉన్నాడంటే స్టార్టింగ్ నబీల్తో క్లోజ్ అయ్యాడు. ఎప్పుడైతే మళ్ళీ ఎవరు వచ్చారు, ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్స్ వేసినప్పుడు నబీల్ గురించి నువ్వెందుకు గౌతమ్తో క్లోజ్ ఉండి గౌతమ్ గురించి వెనక్కి మాట్లాడుతున్నావు అని చెప్పి మాట ఎప్పుడు మాట్లాడాడు. ఈ ప్రేరణ వాళ్ళతో మాట్లాడినప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ వేసినప్పుడు గౌతమ్కి ఎలా టాప్ 5 వేశారు అని చెప్పి డిస్కషన్స్ లో మాట్లాడినప్పుడు మరి మేబీ మనకంటే వెళ్ళిపోయినప్పుడు గౌతమ్ సేవ్ అయ్యాడు కదా, అదే తన టర్న్ అయ్యి ఉంటది, మరి ఎక్కడ ఓట్లు వేస్తున్నారో తెలియదు. సో ఇలా మాట్లాడిందని గౌతమ్ ముందు పెట్టేసరికి గౌతమ్ నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి ఇలాంటి పాయింట్స్ అన్ని కొంచెం నబీల్ ని గ్రాఫ్ కొంచెం కింద పడేసేటట్టు చేసింది అనమాట. కానీ అదే కంటెస్టెంట్స్ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు మణికంఠ వచ్చి నబీల్కి ఇచ్చిన పాయింట్స్ కానీ, ఆ వ్యాలిడ్ పాయింట్స్ కానీ, ఆ మోటివేషన్ కానీ మళ్ళీ నబీల్ పైకి తీసుకొచ్చి నెమ్మదిగా మళ్ళీ పైకి తీసుకొచ్చింది. ఒకనొక టైంలో నబీల్ టాప్ 5 లో ఉంటే గ్రేటే అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు, డిప్ అయిపోయాడు. బట్ కానీ పడిపోతాడు అనుకున్న టైంలో తను మళ్ళీ స్ట్రాంగ్ చేసుకొని మళ్ళీ తను మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ వెళ్ళాడనమాట. ఇంకొకటి ఏంటంటే తుత్తరపాటు తొందరగా డెసిషన్స్ తీసుకోవడం. మేబీ హౌస్ లో అందరికన్నా చిన్నోడు అవడం వల్ల కొంచెం ఆ రక్తం బాయిల్ బ్లడ్ అంటారు కదా, సో దానివల్ల ఏంటో తెలియదు కానీ బట్ ఈవెన్ దో ఒక్క యూట్యూబ్ బ్లాగర్ ఎటువంటి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం హౌస్ లో అందరినీ చూస్తే అందరికీ కూడా సీరియల్స్ తోనో సినిమాలతోనో ఇలా సంబంధం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందరూ కూడా. సో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ చూసుకుంటే అవినాష్ గాని, గౌతమ్ గాని, నిఖిల్ గాని, ప్రేరణ గాని చూడండి ఎవరు, దాని తర్వాత దాని కింద విష్ణు గాని, మొన్న వెళ్ళిపోయిన రోహిణి గాని, అంతకు ముందు వెళ్ళిపోయిన టేషి తేజ గాని, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వాళ్ళే. ఒక్క నబీల్ మాత్రం ఓన్లీ ఒక యూట్యూబ్ బ్లాగర్ గా తను వ్లాగింగ్ చేసుకుంటూ నార్మల్ గా వచ్చిన మనిషి సస్టైన్ అయ్యి టాప్ 5 కి రావడం అనేది నార్మల్ విషయం కాదు. నిజంగా చాలా చాలా వర్తీ క్యాండిడేట్ టాప్ 5 లో ఉండడానికి. నిజం చెప్పాలంటే టాప్ 5 కాదు, టాప్ 3 లో ఖచ్చితంగా ఉండి తీరుతాడని నాకు అనిపిస్తుంది. సో అదైతే నాకు అనిపించిందండి. మేబీ సూట్ కేసు డిస్కషన్ వస్తే తన సూట్ కేసు పట్టుకుని కూడా వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. తనకు అర్థమైపోయింది టాప్ 1 లో అయితే ఉండను అని తనకైతే సీన్ అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఓవరాల్ గా నబీల్ జర్నీ. సో తను ఒడిదుడుకులు గాని లేదంటే తన లైఫ్ లో తను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఇంతమంది మధ్యలో ఇంత హెవీ కాంపిటీషన్ లో, సో ఇలాంటి పాలిటిక్స్ మధ్యలో తన ఆట ఎప్పుడు కూడా నబీల్ ఆట మనం ఎప్పుడు చూసినా సరే ఇటు ఇంబ్యాలెన్స్ అవడం అటు ఇంబ్యాలెన్స్ అవడం కానీ, వాళ్ళతో ఓవర్ క్లోజ్ అయిపోవడం కానీ, లేకపోతే ఒక లవ్ ట్రాక్ నడపడం కానీ, లేదంటే ఓవర్ ఫ్రెండ్షిప్స్ చేయడం కానీ ఎక్కడ ఉండవు. ఓవర్ హగ్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. చాలా డీసెంట్ గా చక్కగా వెళ్ళిపోతుంది తన జర్నీ. సో అందుకనే నబీల్ ఫ్యాన్స్ కూడా నాకు తెలిసి బయట అలాగే ఉంటారేమో, డీసెంట్ గా చక్కగా ఉంటారనిపిస్తుంది. మిగతా ఫ్యాన్స్ ఓవర్ రెచ్చిపోయి పిచ్చి కామెంట్స్ చేస్తారు కానీ నబీల్ది చాలా చాలా చక్కగా ఉన్నారు. బయట కూడా అంతే అలాగే ఉంది. సో టాప్ 3 కి అయితే వెళ్తాడని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.